ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మాసంలో సప్తమి తిథి రోజు సూర్య భగవాన్ని జన్మదినముగా మనము రథసప్తమి జరుపుకుంటాము. ఆరోగ్యాలు సకల సంపదల కోసం ఈరోజు సూర్య భగవానుని విశేషంగా పూజిస్తాము. మన ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని రోజు ప్రత్యేకంగా ఆవు పిడకల మీద పాలు పొంగించి నైవేద్యం చేసి స్వామివారికి ప్రత్యేకంగా చిక్కుడు ఆకుల మీద ప్రసాదం పెడతాము. నైవేద్యం ఏ విధంగా చేసుకోవాలి, చేసుకునేటప్పుడు ఏమి చెప్పుకోవాలి, సమర్పించాలి, అలా సమర్పించడం వలన కలిగే ఫలితాలు ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అప్పుడు మన సాంప్రదాయ పద్ధతి అంటే మనకి ఇటుకల్ని పేర్చి ఆవు పిడకలతోటి పాలు పొంగించి నైవేద్యం చేసి ఆ సూర్య భగవానికి ఎండలోనే మనకి సూర్యకిరణాలు పడే దగ్గరే చేసి చక్కగా నైవేద్యం సమర్పించేవారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుదిరిన వాళ్ళు అలా చేస్తారండి. కుదరని వాళ్ళు అయితే గనక మనకి ఆవు పిడకలు బయట ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతున్నాయి, తీసుకొచ్చుకొని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చక్కగా మనం ఎక్కడ చేయాలి అనుకుంటున్నామో అక్కడ. నేనైతే కిచెన్ రూమ్లోనే సూర్యకిరణాలు పడే దగ్గరే చేసుకుంటున్నానండి. సూర్యకిరణాలు పడే దగ్గర చేసుకుంటేనే విశిష్టత ఉంటుంది. చేయాలనుకుంటున్నాము అక్కడ క్లీన్ చేసుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని పైన స్టవ్ పెట్టుకొని స్టవ్ కూడా మనము పసుపు కుంకుమ బియ్య పిండితోటి ముగ్గు వేసుకోవాలి. తెచ్చుకున్న ఆవు పిడకల్ని ఈ విధంగా పెట్టుకొని అప్పుడు మంట వెలిగించుకున్న తర్వాత ఆ పైన రాగి ఇత్తడి గిన్నెని తీసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ గిన్నె పెట్టుకున్న తర్వాత ఆవు పాలు పోసుకోవాలండి. దొరకని వారు మామూలు పాలైనా పోసుకోవచ్చు. అయితే నీరు అనేది కలపకూడదు. ఈరోజు చక్కగా పాలు పొంగుతూ ఉన్నప్పుడు మనము అయ్యో పొంగిపోతున్నాయి అని చెప్పి స్టవ్ తగ్గించడం అలా చేయకూడదు ఫ్రెండ్స్. ఆ మాట కూడా అనుకోకూడదు. 3 సార్లుగా పొంగించాలన్నమాట పాలని. పాలు పొంగుతున్నప్పుడు మనము ఓ సూర్య భగవానుడా, నీకు పాలు పొంగించి నైవేద్యం చేస్తున్నాను. అలాగే మా ఇంట్లో కూడా సిరి సంపదలు, ధనధాన్యాలు, ఆరోగ్యాలు ఈ పాలు పొంగినట్లే మా ఇంట్లో కూడా అన్ని పొంగి పొరలేలా చేయి స్వామి అని నమస్కరించి ప్రార్థించుకోవాలి. ఈ విధంగా పాలు పొంగించుకున్న తర్వాత 3 సార్లు చక్కగా, అంటే పైన మూత ఎందుకు పెట్టాను అంటే మూత పెడితే మనకి తొందరగా పొంగు వస్తుంది. తక్కువ నైవేద్యం చేస్తాము కాబట్టి అందుకని అలా మూత పెట్టాను. చక్కగా పాలు పొంగించుకున్న తర్వాత బియ్యంని మనం చేసుకునే దాన్ని బట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఒక్కొక్క గుప్పిడి వేయండి. ఇంట్లో అందరూ మనకు ఆ టైంలో అవైలబుల్ లేకపోతే అందరి పేర్లు చెప్పుకొని మనమే అందరి తరపున ఒక్కొక్క గుప్పిడి బియ్యం వేయాలి. బియ్యం వేసిన తర్వాత గరిట వాడకూడదండి. ఈరోజు చెరుకు గడతోటే తిప్పుతూ మనం నైవేద్యం చేయాలి. చెరుకు గడక కూడా చక్కగా పసుపు కుంకుమ పెట్టుకోవాలి. చెరుకు గడ మ్యాక్సిమం దొరికిన వాళ్ళు అందుతో చేస్తేనే మంచిది. దొరకని వాళ్ళు ఏదన్నా మామూలు మన దగ్గర ఉంటాయి కదండి స్పూన్స్, వాటికే చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని వాడుకోవచ్చు. ప్రసాదం చేస్తున్నప్పుడు మనకి సూర్యకిరణాలు పట్టడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చెరుకు గడతోటి చేయడం వలన ఏమిటంటే మనకి దవడలు పళ్ళు గట్టిపడతాయి. అందులో మనము కొంచెం ముందు వరకు కొంచెం చెక్కు తీయండి. అప్పుడు ఆ టేస్ట్, తీపి అందులోకి పోయి ఆ టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నం ఉడికిన తర్వాత కొంచెం మనము ఇలాచీ వేసుకొని బెల్లం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం బెల్లం కరిగి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆవు నెయ్యి వేసి కలపాలి. అంతేగాని ఈరోజు నైవేద్యంలో డ్రై ఫ్రూట్స్ వేయరు. ఎందుకు అని అంటే సూర్య భగవానికి పళ్ళు ఉండవని, అందుకే డ్రై ఫ్రూట్స్ వేయకూడదని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. చక్కగా నైవేద్యం అయిపోయిన తర్వాత సూర్య భగవాను దగ్గర మనం ప్రసాదం చేసి పెడతాము. అయితే మనం పెట్టేది ప్లేట్లోనో అట్లానే పెట్టేయకోకుండా మనము మూత లేకుండా అక్కడే ఎండలోనే పెట్టి ప్రసాదాన్ని అక్కడే మనం ఒక ప్లేట్లో కానీ లేదా దేవుని ముందు కానీ 7 చుక్కుడు ఆకులు వేసి చుక్కుడు ఆకుల మీద ఈ నైవేద్యాన్ని స్వామివారికి ఆ చెరుకు గడతోటే పెట్టి నైవేద్యంగా సమర్పిస్తాము. రేగి పళ్ళు ఉంటాయి కదండి, అవి కూడా 7 పెడతాము. దొరకని వాళ్ళు ఓన్లీ ఈ పరమాన్నం పెట్టొచ్చు. ఇలా చిక్కుడు ఆకులు దొరకని వాళ్ళు రేగి ఆకులు క్లీన్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇంకా చిక్కుడు ఆకుల మీద పెట్టిన ప్రసాదాన్ని సూర్యకిరణాలు పడే దగ్గర పెట్టి మనము భుజించడం వలన, నైవేద్యంగా తీసుకోవడం వలన ఆ శక్తి, చిక్కుడు ఆకుల్లో ఉండే శక్తి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మామూలుగా అయితే మనకి సంక్రాంతి పండుగకు ముగ్గులో పెట్టిన గొబ్బెమ్మలు ఉంటాయి కదండి, అవి ఎండి పిడకలు అవుతాయి కదా, వాటితో చేస్తారు. అవి లేని వాళ్ళు చక్కగా పూజా స్టోర్స్లో తెచ్చి వాడుకోవచ్చు. తెలిసింది కదా ఫ్రెండ్స్, రథసప్తమి రోజు సూర్య భగవానికి పాలు పొంగించి నైవేద్యం ఎలా సమర్పించుకోవాలి అని. రథసప్తమికి సంబంధించి నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. పూజా విధానం అన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. సూర్య భగవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించుకొని స్వామివారి అనుగ్రహం, ఆరోగ్యాలు, సకల సంపదలు కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.